ఏప్రిల్ 11వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. నా ఎన్నికల గుర్తు కంకి కొడవలి. కంకి కొడవలి గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి ఈరోజు యువకులుగా కడప నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని మద్దతును పెద్ద ఎత్తున నాకు ప్రకటించి ఈ 10 రోజుల పాటు నిరంతరాయంగా ఎన్నికల్లో పనిచేసి విద్యార్థి ఉద్యమాల్లో, యువజన ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో, పోరాటాల్లో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తిని గెలిపించడం ద్వారా కడప జిల్లా అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పేసి యువకులు వాళ్ళంతా వారే స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు. సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించడమే కాకుండా అడుగు బడుగు బలహీన వర్గాల వారు, అదేవిధంగా రాజ్యాధికారానికి దూరంగా 185% మంది విసిరివేయబడ్డటువంటి బహుజన సేనలంతా కూడా ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. 2 కోడదూళ్ళ మధ్య ఒక బొల్లావు ఇక్కడ పోరాటం చేస్తూ ఉంది. 30 సంవత్సరాల కాలంగా ప్రజా ఉద్యమాల్లో ఉండి 76 సార్లు కేసులు పెట్టించుకొని 16 సార్లు ఉద్యమాల సందర్భంగా జైలుకు పోయి వారి హక్కులు కాపాడినటువంటి హక్కుల నేత ఈరోజు ఎన్నికల్లో నిలబడ్డాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా యువకులు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి గెలిపించాలని చెప్పి ఒకవైపున యువత, మరొక వైపున చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు ఈ జిల్లా రాజకీయాలను మార్చాలి, ఈయన పోతే ఆయన, ఆయన పోతే ఈయన అని చెప్పి ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళే 70 సంవత్సరాల కాలంగా ఈ కడప జిల్లాని పరిపాలన చేయాలా, మిగతా వాళ్ళకు అవకాశం లేదా అని చెప్పేసి అందులో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వ్యాపకాలు చేసుకునే వాళ్ళు, పార్లమెంటు సభ్యత్వాలను అడ్డం పెట్టుకొని మైనింగ్ మాఫియాకు పాల్పడే వాళ్ళు, ఎర్రచందనం మాఫియాకు పాల్పడే వాళ్ళు, ఇసుక మాఫియాలకు, భూ దందాలకు పాల్పడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లకు పోవడం ద్వారా వాళ్ళ యొక్క పర్మిట్ల కోసం కొట్లాడతారు తప్పితే ఈ జిల్లా అభివృద్ధి కోసం కొట్లాడనే భావన కడప జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కడప జిల్లా రాజకీయాలను మార్చడానికి ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పి, ఈ జిల్లా అభివృద్ధి జరగడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి విద్యార్థులు, యువకుల పక్షాన ఈరోజు వాళ్ళందరూ వచ్చి మద్దతు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కంకి కొడవలి పైన ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాం.